వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మ్యాథ్స్లో భాగంగా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు మొత్తాలను కనుక్కోవడానికి సంబంధించి సరి సంఖ్యలైనా, బేస్ సంఖ్యల మొత్తాలైనా, అలాగే సహజ సంఖ్యల మొత్తాలైనా, ఏ సంఖ్యల మొత్తాలైనా సరే, గుణిజాల మొత్తాలైనా సరే, ఏ సంఖ్యల మొత్తాలైనా సరే అన్నింటికి ఒకటే షార్ట్ కట్ ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే ఏంటంటే రెండుచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు సరి సంఖ్యలు. సో రెండుచే భాగించబడాలంటే మనం ఆల్రెడీ రెండు యొక్క భాగ్య సూత్రం నేర్చుకున్నాం. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే అవి రెండుచే భాగించబడినట్లు. ఆ ఒకట్ల స్థానంలో ఇవి కానీ ఉన్నట్లయితే లాస్ట్ డిజిట్లో అవి సరి సంఖ్యలు అని అర్థం, ఓకేనా? ఈ సరి సంఖ్యల సాధారణ రూపం ఏంటి? 2k. కే విలువ 1, 2, 3 ఏ తీసుకున్నా సరి సంఖ్య వస్తుంది. ఇక్కడ సపోజ్ కే విలువ 1 తీసుకుంటే 2 ఒకట్లంతా 2, 2 తీసుకుంటే 2 2 4, 3 తీసుకుంటే 2 3 6, 4 తీసుకుంటే 2 4 8, ఇవన్నీ కూడా 2తో భాగించబడేవే. ఇవన్నీ సరి సంఖ్యలే. 2k అనేది సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం. నెక్స్ట్ బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ అంటే ఏంటంటే రెండుచే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలు. ఏవైతే రెండుచే భాగించబడవో అవి బేస్ సంఖ్యలు. అంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 లేకుండా మిగతా ఏవున్నా అవి బేస్ సంఖ్యలని అర్థం అనమాట ఇక్కడ, ఓకేనా? అంటే ఇంకేమన్నా మనకి ఇక్కడ 1, 3, 5, 7, 9 అనేవి ఒకట్ల స్థానంలో ఉంటే అది బేస్ సంఖ్య. లేదా సింపుల్గా రెండుచే భాగించబడకపోతే బేస్ సంఖ్యలు. రెండుతో భాగించబడలేదంటే ఒకట్ల స్థానంలో 0 ఉండదు, 2 ఉండదు, 4 ఉండదు, 6 ఉండదు, 8 ఉండదు, ఓకేనా? నెక్స్ట్ సాధారణ రూపం. బేస్ సంఖ్యలకు సాధారణ రూపం ఏంటంటే 2k - 1, 2k + 1 రెండు రకాలుగా మనకి కనబడుతుంది. 2k - 1 కే విలువ 1ని తీసుకోవాలి. అంటే సపోజ్ ఇక్కడ 1 తీసుకుంటే 2 1లు 2, 2లో 1 పోతే 1, 2 తీసుకుంటే కే విలువ 2 2 4, 4లో 1 పోతే 3, 3 అనేది బేస్ సంఖ్య, 2తో భాగించబడదు కాబట్టి. 2k + 1 రూపం తీసుకున్నట్లయితే కే విలువ 0 నుంచి తీసుకోవాలి. 2 0లు 0, 0లో 1 కలిపితే 1, 1 తీసుకుంటే 2 1లు 2, 2 1 3, 2 తీసుకుంటే 2 4, 4 1 5, అవన్నీ బేస్ సంఖ్యలు వస్తాయి. సో బేస్ సంఖ్యల సాధారణ రూపం 2k - 1, 2k + 1. ఎక్కువగా 2k - 1 అనే ఇచ్చేస్తారు, ఓకేనా? అయితే ఇప్పుడు సరి సంఖ్య, బేస్ సంఖ్య అనేది ఎలా తెలుసుకుంటాం అంటే రెండుతో భాగించబడితే సరి సంఖ్యనం కదా. ఒకవేళ 68 చూద్దాం. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 8, కాబట్టి సరి సంఖ్య. ఒకట్ల స్థానంలో 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా అది సరి సంఖ్య అవుతుంది. చూద్దాం రెండుతో భాగించబడుతుంది లేదా. 2 3 ఎంత అండి? 6, 0, 8, 2 4 8, శాసం 0, కాబట్టి ఇది సరి సంఖ్య. ఇది చూద్దామండి. 2 3 79 ఉన్నాయి. 2 3 ఎంత అంటే 6, 1, 9 నుంచి అంటే 19, 2 9 18, శాసం 19 ఏంటంటే 1. శాసం 1 మళ్ళీ ఏంటంటే 2 చేత భాగించబడలేదని అర్థం. సో 2తో భాగించబడలే కాబట్టి ఇది బేస్ సంఖ్య, ఇది 2 చేత భాగించబడింది కాబట్టి సరి సంఖ్య. సింపుల్గా అది చూసిన వెంటనే చెప్పవచ్చు. అంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 లేదు కాబట్టి ఇది బేస్ సంఖ్య. ఒకట్ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య, ఓకేనా? నెక్స్ట్ అండి, విచ్ నెంబర్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్, విచ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్, ఓకేనా? నెక్స్ట్ అండి, ఇప్పుడు కొన్ని చూద్దామండి. రెండు సరి సంఖ్యలు కలిపి అనుకోండి. సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య, రెండు సరి సంఖ్యలు కలిపితే ఏ సంఖ్య వస్తే చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ 2 అనేది ఒక సరి సంఖ్య, 4 అనేది ఒక సరి సంఖ్య, అంతే కదా. 2 4 కలపండి ఎంత వస్తుందండి? 6, 6 కూడా సరి సంఖ్య. కాబట్టి రెండు సరి సంఖ్యలు కలిపితే వచ్చేది కూడా సరి సంఖ్య, ఓకేనా? నెక్స్ట్ సరి సంఖ్య, బేస్ సంఖ్య కలపండి. అంటే సపోజ్ ఒక సరి సంఖ్య తీసుకుందాం 4, ఒక బేస్ సంఖ్య 3 తీసుకోండి. ఎంత వచ్చిందండి? 7. 7 ఏం సంఖ్య అంటే బేస్ సంఖ్య. ఎందుకంటే రెండుతో భాగించబడవు. సరి సంఖ్యలు ఏమున్నాయండి మనకి? 2, 4, 6, 8, 10 ఇవన్నీ 2 ఎక్కంతో తెగేవే, 2 ఎక్కన ఉండేవి, రెండుతో భాగించబడేవి కాబట్టి ఇవన్నీ సరి సంఖ్యలు. ఇక్కడ 7 అనేది బేస్ సంఖ్య, రెండుతో భాగించబడదు. 2 3 6 శాసం 1 వస్తుంది కాబట్టి ఇది రెండుతో భాగించబడదు కాబట్టి బేస్ సంఖ్య. సో ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య కలిపితే వచ్చేది కూడా బేస్ సంఖ్య, వచ్చేది బేస్ సంఖ్య, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సరి సంఖ్యలు ఏమొస్తాయి మనకి ఇక్కడ? 2, 4, 6, 8, 10. బేస్ సంఖ్యలు అంటే 1 2తో భాగించబడదు, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, 2 గ్యాప్ అండి, తర్వాత 11, 13, 1 3 బేస్ సంఖ్యలే కదా. అలా 2 కలుపుకుంటూ వెళ్ళిపోండి, అవన్నీ బేస్ సంఖ్యలు వస్తాయి. 2 సరి సంఖ్య, 2 కలుపుకుంటూ వెళ్ళిపోండి, సరి సంఖ్యలు వస్తాయి. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఒక బేస్ సంఖ్య మరో బేస్ సంఖ్య కలుపుదాం.
అంటే ఒక 3 ఒక బేస్ సంఖ్య, 5 ఒక బేస్ సంఖ్య, రెండు కలిపితే ఏ సంఖ్య వచ్చిందంటే ఇక్కడ 8 అనేది సరి సంఖ్య. కాబట్టి ఒక బేసి మరొక బేస్ సంఖ్యను కలిపితే సరి సంఖ్య వస్తుంది. ఇప్పుడు చూడండి, సరి సంఖ్యల నుంచి బేస్ సంఖ్య తెద్దాం. లేదా సరి సంఖ్య బేస్ సంఖ్యల భేదం, ఇది పెద్దవచ్చు అది చిన్నదవచ్చు కదా. సపోజ్ సరి సంఖ్య 8 తీసుకుందాం, బేస్ సంఖ్య 3 తీసుకుందాం. ఇందులో 3 తీయండి 5. మరి ఏ సంఖ్య వచ్చిందంటే బేస్ సంఖ్య వచ్చింది. నెక్స్ట్ సరి సంఖ్యలో నుంచి సరి సంఖ్యను తీస్తే అంటే సపోజు 8 ఒక సరి సంఖ్య, 4 ఒక సరి సంఖ్య తీస్తే ఎంత వచ్చిందండి 4. అంటే మళ్ళీ సరి సంఖ్య వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అండి, బేస్ సంఖ్యలో నుంచి బేస్ సంఖ్య అంటే సపోజ్ బేస్ సంఖ్య 7 తీసుకుందాం, మరొకటి 5 తీసుకుందాం. 7లో తీయండి 2. బేస్ సంఖ్యలో బేస్ సంఖ్య తీస్తే ఏమొచ్చిందండి సరి సంఖ్య వచ్చింది. సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య గుణించుదాం, లబ్దాం. అంటే 2 ఇంటూ 4 ఇది ఒక సరి సంఖ్య, ఇది ఒక సరి సంఖ్య. గుణించండి 2 4 8. 8 కూడా ఒక సరి సంఖ్య. ఓకేనా. నెక్స్ట్ సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య అంటే ఒక సరి సంఖ్య 2 తీసుకోండి, బేస్ సంఖ్య 3 తీసుకోండి, 2 3 6. 6 అనేది ఏ సంఖ్య అంటే సరి సంఖ్య. కాబట్టి సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య అయినా సరి సంఖ్య, సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య అయినా సరి సంఖ్య. 2 బేస్ సంఖ్యలు గుణిద్దామండి. 2 బేస్ సంఖ్యలు గుణిస్తే ఇక్కడ 3 ఒక బేస్ సంఖ్య, 5 ఒక బేస్ సంఖ్య గుణిస్తే ఎంత వచ్చిందంటే 15. 15 అనేది ఏ సంఖ్య అవుద్దండి బేస్ సంఖ్య అవుద్ది. ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఎంత ఉంది 5 ఉంది. రెండో టేబుల్తో తెగ కదా, 2 7 14, 2 8 16. కాబట్టి ఇది బేస్ సంఖ్య. బేస్ సంఖ్యలు 2 బేస్ సంఖ్యలు గుణిస్తే బేస్ సంఖ్య వస్తుంది, 2 సరి సంఖ్యలు గుణిస్తే సరి సంఖ్య వస్తుంది, ఒక సరి బేస్లు గుణిస్తే సరి సంఖ్య వస్తుంది. సో ఇలాంటి బిట్లు అడిగినప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి, మనం కంగారు పడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకే ఫ్రెండ్స్, కింది వాటిలో సరి సంఖ్య ఏది బిట్ ఈ విధంగా అడగచ్చు. 4 ఆప్షన్స్ ఇచ్చి సరి సంఖ్య ఏదనంటే, సరి సంఖ్య ఏదనంటే మనం ఒకట్ల స్థానాన్ని చెక్ చేసుకోవడమే. ఒకట్ల స్థానంలో ఇక్కడ ఎంత ఉందండి 1 సరి సంఖ్య కాదు. ఒకట్ల స్థానంలో 7 ఉంది సరి సంఖ్య కాదు. 9 ఉంది సరి సంఖ్య కాదు. ఒకట్ల స్థానంలో 0 ఉన్న, 4 ఉన్న, 2 ఉన్న, 6 ఉన్న, 8 ఉన్న సరి సంఖ్య. ఓకేనా. కింది వాటిలో సరి సంఖ్య కానిది ఏది అన్నాడండి. కానిది అంటే చివరిన ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 లేకుండా ఉన్నది కానిదంటే బేస్ సంఖ్య అవ్వాలా. 6 ఉంది ఇది సరి సంఖ్య, 8 ఉంది సరి సంఖ్య, 4 ఉంది సరి సంఖ్య, 5 ఉంది సరి సంఖ్య కాదు. కాబట్టి కానిది అన్నాడు, కాబట్టి ఇది ఆన్సర్. క్రింది వాటిలో బేస్ సంఖ్య ఏది? బేస్ సంఖ్య కావాలంటే ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 కాకుండా మిగతా ఉండాలి. ఎటువి 1 3 5 7 9 ఉండాలి. ఒకట్ల స్థానంలో 8 ఉంది సరి సంఖ్య, 2 ఉంది సరి సంఖ్య, 4 ఉంది సరి సంఖ్య, 7 ఉంది, ఇది బేస్ సంఖ్య. ఓకేనా. ఈ విధంగా సరి సంఖ్య బేస్ సంఖ్యను మనము ఐడెంటిఫై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరో టాపిక్ చూద్దాం. ఇక్కడ 1 నుండి ఫస్ట్ 1 స్టార్ట్ అవుద్ది అనమాట. 1 నుండి స్టార్ట్ అవ్వాలి. 1 అనేది ఏ సంఖ్య అంటే బేస్ సంఖ్య. 1 నుండి ఇక్కడ రౌండ్ ఫిగర్ ఉండాలి. రౌండ్ ఫిగర్ అంటే ఇక్కడ బేస్ సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి చివరిది. 1 నుండి 10 వరకు, 1 నుండి 8 వరకు. ఈ 1 అనేది బేస్ సంఖ్య ఎలాగాను, ఇటుపక్క ఉండేది సరి సంఖ్య ఉండాలి. 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 24 ఉండొచ్చు. ఏమైనా ఇటుపక్క అన్నీ సరి సంఖ్యలు రావాలి. 1 నుండి 10 వరకు, 1 నుండి 8 వరకు, 1 నుండి 20 వరకు, 1 నుండి 24 వరకునే. 1 బేస్ సంఖ్య కాబట్టి ఈ చివరి సరి సంఖ్య రావాలి. అప్పుడు 1 నుండి 10 వరకు ఉన్న సరి సంఖ్యలు ఎన్ని అంటే, 1 నుండి 10 వరకు ఉన్న సరి సంఖ్యలు ఎన్ని అంటే 10 కదా, అందులో సగం అండి 5. 5 సరి సంఖ్యలు, 5 బేస్ సంఖ్యలు అండి. ఎన్ని ఉంటాయండి? 5 సరి, 5 బేస్. ఇప్పుడు వరకు అన్నప్పుడు 1 నుండి 10 వరకు అంటే ఆ 2 కౌంట్లోకి వస్తాయి. అదే 1 నుండి 10 మధ్య ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి అంటే 10 మధ్య అనడానికి దాని అర్థం ఏంటి? ఇది లెక్కలోకి రాదు, ఇది లెక్కలోకి రాదు. అంటే ఒక బేస్ సంఖ్య రాదు, ఒక సరి సంఖ్య రాదు. అప్పుడు ఏమవుతాయండి? యాక్చువల్గా 1 నుండి 10 వరకు అయితే 5 ఉంటాయి. మరి 1 నుండి 10 మధ్య అంటే బేస్ సంఖ్యలో ఒకటి తగ్గించాలి, సరి సంఖ్యలో ఒకటి తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది? 4 4 4 అంటే 4 సరి సంఖ్యలు, 4 బేస్ సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ అండి, ఒకవేళ మీకు ఇక్కడ బిట్టు ఎలా అడుగుతారంటే, సపోజ్ 1 నుండి 12 అడిగాడు అనుకోండి. 1 నుండి 12 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని బేస్ సంఖ్యలు అని అడగండి. ఇక్కడ బేస్ సంఖ్య 1 అనేది కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ సరి సంఖ్య రావాలి. అప్పుడు ఏమవుతుందండి? 1 నుండి 12 వరకు, 1 నుండి 12 వరకు అంటే ఇదండి. ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని బేస్ సంఖ్యలు అంటే ఇక్కడ తప్పనిసరిగా 1 ఉండాలి స్టార్టింగ్, ఇక్కడ సరి సంఖ్య రావాలి, 12 సరి సంఖ్య.
అప్పుడు ఇందులో ఏముంటాయంటే 6 సరి సంఖ్యలు 6 బేస్ సంఖ్యలు. ఎప్పుడు వరకు మధ్యలో అనేసరికి 5 వస్తాయి. 1 నుండి 12 మధ్యలో అనేసరికి 5 సరి సంఖ్యలు 5 బేస్ సంఖ్యలు వస్తాయి. ఒకటి తగ్గిపోద్ది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి 1 నుండి 30 వరకు ముందు చెప్పండి. ఇక్కడ బేస్ 1 కంపల్సరీ ఉంటుంది బేస్ సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి. ఇక్కడ ఏ సరి సంఖ్య ఉందో అందులో సగం ఉంటాయి. ఇక్కడ 30 వరకు అన్నాడు కాబట్టి 15 15 15 బేస్ సంఖ్యలు, 15 సరి సంఖ్యలు, 15 బేస్ సంఖ్యలు. అదే 1 నుండి 30 మధ్య అంటే ఒక్కొక్కటి తగ్గించేయాలి. 14 సరి సంఖ్యలు, 14 బేస్ సంఖ్యలు. నెక్స్ట్ అండి 1 నుంచి 50, 1 నుంచి 50 అనేసరికి ఇక్కడ 40 బేస్ సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నట్టు సగం చెప్పాలంటే 1 అనేది కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ 1 అనేది ఉండాలి, ఇంకేది ఉండవసరం లేదు. 1 ఉండాలి. 1 ఉంటేనే చెప్తున్నాను సగం సగం చేయడం. ఈ చివరిన మాత్రం సరి సంఖ్య ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి. అప్పుడేమవుతుందండి ఇక్కడ 25 25 25 సరి సంఖ్యలు, 25 బేస్ సంఖ్యలు. ఇప్పుడు వరకు అంటే ఇవి కౌంట్లోకి వస్తాయి. వాటి మధ్య ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని బేస్ సంఖ్యలు అంటే ఒక్కొక్కటి తగ్గించాలి. 24 సరి సంఖ్యలు, 24 బేస్ సంఖ్యలు వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ అండి 1 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయంటే ఇక్కడ 1 ఎలాగా ఉంటుంది, ఇక్కడ సరి సంఖ్య కదా 100, కాబట్టి 50 50. అదే 1 నుంచి 100 మధ్య అనేసరికి 49 సరి సంఖ్యలు, 49 బేస్ సంఖ్యలు ఉంటాయండి. నెక్స్ట్ అండి 1 నుంచి 200 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని బేస్ సంఖ్యలు వరకు అంటే ఇందులో ఇక్కడ 1 కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ సరి సంఖ్య కాబట్టి సగం చేసేయండి. ఎంత వద్దంటే ఇప్పుడు 100 100. మరి మధ్య ఎన్నంటే వాటి మధ్య ఎన్ని ఉంటాయంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు 99 99 అంటే 99 సరి సంఖ్యలు, 99 బేస్ సంఖ్యలు ఉంటాయండి. ఇప్పుడండి కండిషన్ అంతా కూడా ఫస్ట్ 1 నుండి రావాలి, ఈ చివరన సరి సంఖ్య రావాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజు 1 నుండి 42 అని అన్నానండి. 1 నుండి 42 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి అంటే, ఎందుకంటే ఇది 1 ఉంది, 42 అనేది సరి సంఖ్య అవ్వాలి. అప్పుడు మాత్రమే సగం అవుతాయి. అప్పుడు 42లో సగం ఎంత అవుద్దండి, 21 21 21 సరి సంఖ్యలు, 21 బేస్ సంఖ్యలు వరకు. వాటి మధ్య ఎన్ని ఉంటాయంటే 20 20. కండిషన్ ఏంటి, ఫస్ట్ 1 ఉండాలి, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి. అప్పుడే అందులో సగం సగం చేస్తాం. వరకు అంటే మధ్యలో అంటే ఆ సగం చేసినట్లు ఒకటి తగ్గించేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒకవేళ ఈ విధంగా ఇచ్చిననుకోండి, 1 నుండి 121 వరకు, 1 నుండి 121 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయంటే నేను ఏంటి చెప్పాను, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ సరి సంఖ్య ఉండాలి. కానీ ఇక్కడ సరి సంఖ్య ఇవ్వలేదే. 121 అంటే చివరిన 1 స్థానంలో 1 ఉంది కాబట్టి బేస్ సంఖ్య. ఇప్పుడు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయో తెలియాలంటే ముందు ఇక్కడ సరి సంఖ్య వస్తున్నా సగం సగం చేస్తాం. ఇక్కడ సరి సంఖ్య రాలే కాబట్టి 121లో సగం చేసి చెప్పడానికి లేదు, చెప్పలేం కదా. అప్పుడు దీన్ని మనం అనుకోవాలి 1 to 122 అనుకోండి. 121 తర్వాత ఉన్న సరి సంఖ్య ఏంటి, 122 సరి సంఖ్య అనుకుంటే అప్పుడు ఏమవుద్దండి, ఇది యాక్చువల్గా 122కి ఎంత అవుద్ది, 61 61 అవుతాయి. 61 సరి సంఖ్యలు, 61 బేస్ సంఖ్యలు అవుతాయి కదా. ఎప్పుడైనా ఇక్కడ 1 కామన్గా ఉండాలి, ఇక్కడ సరి సంఖ్య ఇవ్వకుండా బేస్ సంఖ్య ఇస్తే దాని తర్వాత సరి సంఖ్య తీసుకొని సగం సగం చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు సరి సంఖ్యలు కావాలి, ఇటు వరకు 1 నుండి 121 వరకు సరి సంఖ్యలు కావాలి. 121 వరకు సరి సంఖ్యలే అన్నాడు అంటే 122 ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎక్స్ట్రా తీసుకుంటే 61 వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 1 తగ్గించేయండి, ఎన్ని అవుతాయి, 60 అవుతాయి. 121 అనుకుంటే 122 అనుకుని ఒక సరి సంఖ్య తీసుకుని చేసాం కాబట్టి ఒక సరి సంఖ్య తగ్గించేయండి. బేస్ సంఖ్యలు తగ్గించడానికి లేదు. 60 సరి సంఖ్యలు, 61 బేస్ సంఖ్యలు ఉంటాయి. అర్థమైందా. ఈ విధంగా మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. లేదు ఇక్కడ సరి సంఖ్య ఇస్తే ఈజీగా మనము సగం చేసేయడమే. ఒకవేళ ఇక్కడ బేస్ సంఖ్య ఇస్తే తర్వాత సరి సంఖ్య తీసుకొని సగం సగం చేసి ఒక సరి సంఖ్య తగ్గించేయండి. అప్పుడు సరి సంఖ్యలు సరిపోతాయి. బేస్ సంఖ్యలు యాస్టేజ్గా ఉంటాయి, మారు. ఓకేనా. ఈ విధంగా మనము ఆలోచించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు 1 నుండి అన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 1 నుండి అని కాకుండా మధ్యలో ఏమైనా 2 నెంబర్లు ఇచ్చి వాటి మధ్య వాటి వరకు ఉన్న సరి సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలన్నీ అడిగితే ఏం చేయాలంటే 10 నుండి 90 వరకు గల సరి సంఖ్యలు ఎన్ని అని అనుకోండి. 10 నుండి 90 వరకు అంటే ఇవి కూడా లెక్కలో తీసుకోవాలి. సరి సంఖ్యలు కదా, 10 12 ఇలాగా ఎంతవరకు అంటే 90 వరకు అంటే 90 కూడా సరి సంఖ్య కదా. తీసుకొని ఇప్పుడు వీటిలో గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య అంటే 90 మైనస్ 10 బై వీటి మధ్య గ్యాప్ సరి సంఖ్యల మధ్య అయినా బేస్ సంఖ్యల మధ్య అయినా గ్యాప్ ఇప్పుడు 2 ఉంటుంది, ప్లస్ 1 చేయాలి. గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య బై 2 ప్లస్ 1. 2 అనేది ఏంటంటే వీటి మధ్య గ్యాప్, సరి సంఖ్యల మధ్య గ్యాప్.
ఇప్పుడు ఎంత అవుద్దంటే 90లో 10 పోతే 80/2 ప్లస్ 1. 80లో 2 ఎంతలు పోతండి 40. సో 40 ప్లస్ 1 41. 41 సరి సంఖ్యలు ఉంటాయి. అలాగే బేస్ సంఖ్య చూద్దాం. 10 నుండి 90 వరకు బేస్ సంఖ్యలు అనేసరికి 10 బేస్ సంఖ్య కాదు, సరి సంఖ్య. 10 తర్వాత బేస్ సంఖ్య ఏంటంటే 11, తర్వాత 13 ఇలా. నెక్స్ట్ 90 సరి సంఖ్య. ఇంతవరకు అన్నాడు కాబట్టి దీన్ని తీసుకోకూడదు. 90 ఎలాగ సరి సంఖ్య తీసుకోం. మరి 90కి వెనక్కు ఉన్నది ముందున్నది ఏంటి అవుద్దండి 89 సరి సంఖ్య బేస్ సంఖ్య. ఈ విధంగా ఈ వరకు ఉన్నప్పుడు ఇందులో ఉన్న బేస్ సంఖ్య నుంచి ఇందులో ఉన్న చివర ఉన్నట్టు బేస్ సంఖ్య వరకు తీసుకొని ఇప్పుడు మళ్ళీ గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య చేయాలి. 89 మైనస్ 11/2. బేస్ సంఖ్యలకైనా సరి సంఖ్యలకైనా గ్యాప్ ఒకటే ఉంటుంది, ప్లస్ 1. 89లో 11 పోతే ఎంత అవుద్దండి 8. 8లో 1 పోతే 7/2 ప్లస్ 1. 2 ఎంతలండి 78, 2 39లో 78. 39 ప్లస్ 1 40. సో ఇక్కడ 41 సరి సంఖ్యలు, 40 బేస్ సంఖ్యలు ఉంటాయండి. ఈ విధంగా గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య బై డిఫరెన్స్ ప్లస్ 1 చేయాలి. చూడండి 101 నుండి 500 మధ్య గల సరి సంఖ్యలు ఎన్ని బేస్ సంఖ్యలు అని అడగవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకుందేటి 1 నుండి 10, 1 నుండి 100 అలా చెప్పుకుంటే ఇది చెప్పాను, సగం చేయడం అలాగంది. ఇప్పుడు ఏంటంటే మధ్యలో అడుగుతున్నమాట 2 సంఖ్యల మధ్య. ఇప్పుడు 101 నుండి 500 మధ్య గల అన్నాడు. ఇక్కడ ఏంటంటే వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ సరి సంఖ్యలు అనేసరికి అవి లెక్కలు తీసుకున్నాం. మధ్య అనేసరికి లెక్కలు తీసుకోం. 102 తీసుకోవాలి. 500కు ముందు ఉన్నటువంటి 499. వీటి మధ్య సరి సంఖ్యలు ఎన్ని బేస్ సంఖ్యలు అడిగాడు. ఇది సరి సంఖ్య కాబట్టి నో ప్రాబ్లం. ఇది సరి సంఖ్య కాదు కాబట్టి దీనికి ముందున్న సరి సంఖ్య ఏంటి 498 తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి 498 మైనస్ 102 బై గ్యాప్ 2 ప్లస్ 1. 498లో 102 తీసేయాలండి. 8లో 2 పోతే 6, 9, 3 బై 2 ప్లస్ 1. ఇది 2 1ల 2, 2 9ల 18, 2 8ల 16. 198 1 ఎంత ఉందండి 199 సరి సంఖ్యలు ఇవి. సరి సంఖ్యలు తీసుకున్నాం. నెక్స్ట్ అండి వీటి మధ్య అన్నాడు కాబట్టి ఎంత ఇక్కడ ఎంత 102 499 మధ్య అన్నప్పుడు ఇవి లెక్కలోకి రావు కదా. అందుకే 101 తర్వాత 102, 500 ముందు 499. అయితే ఇప్పుడు ఏ సంఖ్యలు కనుక్కోవాలి, బేస్ సంఖ్యలు కావాలి. 102 బేస్ సంఖ్య కాదు, 103 తీసుకోండి. 499 బేస్ సంఖ్య కదా, 99 తీసుకోండి. ఇందాక సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి 102 సరి సంఖ్య, 499 బేస్ సంఖ్య కాబట్టి దాని ముందున్న సరి సంఖ్య తీసుకొని లెక్క చేసాం. ఇప్పుడు ఈ రెండింటికి చూసుకోండి గరిష్ట మైనస్ కనిష్ట బై గ్యాప్ 2 ప్లస్ 1. బేస్ సంఖ్యల మధ్యన సరి సంఖ్యల మధ్యన గ్యాప్ 2 ఉంటుంది చూసుకోండి. 499లో 103 తీసేయాలి. 9లో 3 తీస్తే 6, 9లో 9 396 బై 2 ప్లస్ 1. ఓకేనా. ఇప్పుడు సేమ్ 2 1ల 2, 2 9ల 18, 2 8ల 16, 198 199. సో మనకి ఎంత వచ్చిందండి సరి సంఖ్యలు 199, బేస్ సంఖ్యలు కూడా 199 వచ్చాయి. ఈ విధంగా మనము సరి సంఖ్యలు ఎన్ని బేస్ సంఖ్యలు అంటే ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 85 నుండి 115 వరకు గల సరి సంఖ్యలు ఎన్ని అన్నాడు. వరకు అన్నాడు కాబట్టి ఇవి లెక్కలోకి తీసుకోవాలి. సరి సంఖ్యలు అని అన్నాడు. మరి ఈ రెండు సరి సంఖ్యలా కాదు, వీటితో అలా చేయడానికి లేదు. ఈ చివరిది సరి సంఖ్యలే తీసుకోవాలి సరి సంఖ్యలు అడిగినప్పుడు. మరి 85 తర్వాత ఉన్న సరి సంఖ్య 86, దీని తర్వాత తీసుకోవడానికి లేదు. ఇంతవరకు అన్నాడు కాబట్టి దీని లోపల ఉన్నాయి ముందు ఉండేది 114. ఇప్పుడు ఈ రెండింటికి చూసుకోండి గరిష్ట మైనస్ కనిష్ట బై 2 ప్లస్ 1. ఇప్పుడు ఏమవుద్దండి 114లో 86 తీస్తే ఎంత అవుద్ది అంటే 14లో 6 పోతే 8, 10లో పోతే 2, సో 28 అండి. 28 బై 2 ప్లస్ 1. 2 14 కదా, 14 1 15. సో 85 నుండి 115 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయంటే 15 ఉంటాయి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి ఇది సంఖ్యల మధ్య ఉండే సరి సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అంటే ఈ విధంగా గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య బై డిఫరెన్స్ ప్లస్ 1. సరి సంఖ్యలు అడిగితే సరి సంఖ్యలే తీసుకోవాలి, చివరిది ఈ చివరిది ఆ చివరిది. బేస్ సంఖ్యలు కనుక్కున్నప్పుడు ఈ కనిష్ట సంఖ్య బేస్ సంఖ్య, గరిష్ట సంఖ్య బేస్ సంఖ్య తీసుకోవాలి. నెక్స్ట్ అండి ఇప్పుడు ఏంటంటే మొదటి n సరి సంఖ్యల మొత్తము సూత్రం ఏంటంటే n/n+1. మొదటి n బేస్ సంఖ్యల మొత్తం ఏంటంటే n². అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ n/n+1. సపోజ్ మొదటి 5 ఈవెన్ నెంబర్స్ సమ్ కావాలంటే మొత్తం కావాలంటే 5 × 5 + 1 ఎంత 5 × 6 30. అలాగే మొదటి 5 ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత కావాలంటే మొత్తం ఎంత కావాలంటే 5² 25. మొదటి 3 బేస్ సంఖ్యల మొత్తం కావాలంటే 3². మొదటి 3 సరి సంఖ్యల మొత్తం కావాలంటే 3 × 4, 3 × 3 + 1 4 కదా, 3 4 12.
అది సూత్ర ప్రకారం మొదటి అంటే సూత్ర ప్రకారం చేసుకెళ్ళిపోవడమే. మొదటి n సరి సంఖ్యలు, మొదటి 100 సరి సంఖ్యలు, మొదటి 100 బేస్ సంఖ్యలు అనేసరికి సూత్రాలు అప్లై చేయండి. n అంటే n+1 అనేది సరి సంఖ్యల మొత్తం, n² అనేది బేస్ సంఖ్యల మొత్తం. మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత? ఓకేనా? మొదటి 10 సరి సంఖ్యల మొత్తం అనేసరికి సూత్రం ఏంటంటే n × n+1. మొదటి n అనేసరికి n సరి సంఖ్యలు, అదే 10 సరి సంఖ్యలు, 5 సరి సంఖ్యలు అని n × n+1. 10 × 10 + 1 అంటే 10 × తర్వాత నంబర్ 11 110. 5 అంటే 5 6 30. మొదటి 4 సరి సంఖ్యలు అంటే 4 5 20. ఎందుకంటే 4 × 4 + 1 వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ మొత్తం కనుక్కున్నప్పుడు అంటే సరి సంఖ్యల మొత్తమైనా, బేస్ సంఖ్యల మొత్తమైనా, మొదటి n సహ సంఖ్యల మొత్తమైనా, అన్నింటికైనా ఏ గుణిజాల మొత్తానికైనా, మొదటి ఏవనిచ్చినా ఏ గుణిజాల మొత్తానికైనా అంటే కామన్గా ఒక రూల్ ఉంది, ఒక ట్రిక్ ఉంది. అంటే షార్ట్ కట్ అంటే దీనికైతే మీరు మొదటి అనేసరికి సూత్ర ప్రకారం వేసుకున్న ఒకటే. ఇప్పుడు మొదటి 10 సరి సంఖ్యలు అంటే ఎక్కడ ఉంటాయండి? మొదటి 10 సరి సంఖ్యలు 1 నుండి 20 వరకు 10 సరి సంఖ్యలు ఉంటాయి, 10 బేస్ సంఖ్యలు ఉంటాయి. చెప్పాను కదా మీకు, 1 నుండి 20 వరకు 10 సరి సంఖ్యలు ఉంటాయి, 10 బేస్ సంఖ్యలు ఉంటాయి. అంటే మొదటి 10 సరి సంఖ్యలు అంటే ఎక్కడ ఉంటాయి? 20 వరకు, అంటే 1 to 20 వరకు ఉంటాయి 10 సరి సంఖ్యలు అనేవి, అంతే కదా? అయితే ఇందులో ఉన్న సరి సంఖ్యల మొత్తం కావాలి, 10 సరి సంఖ్యలు మొత్తం కావాలి, 10 సరి సంఖ్యలు మొత్తం కావాలి. మరి సరి సంఖ్యలు మొత్తం కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, మరి 1 నుండి 20 వరకు ఉన్నప్పుడు 1 బేస్ సంఖ్య కదా, సరి సంఖ్య తీసుకోకూడదు, సరి సంఖ్య తీసుకోవాలి. 2 ఇది కూడా సరి సంఖ్య, 1 బేస్ సంఖ్య తీసుకోకూడదు. ఇప్పుడు ఇది మొత్తం కావాలంటే ఏం చేయాలంటే గరిష్ట ప్లస్ కనిష్ట చూడండి, మొత్తానికి గరిష్ట ప్లస్ కనిష్ట బై 2 అన్నిటికి కామనం. గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య బై 2 కామనం. ఇక్కడ వీటి మధ్య ఇంతవరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో అది వాల్యూ వేయాలి. అది ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎలాగంటే గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ బై గ్యాప్ ఎంత 2 కదా, +1 ఎంత అంటే ఇప్పుడు 18/2 + 1 అంటే 9 + 1 ఎంత అండి? 10. అంటే ఇక్కడ 10 వేయాలని అర్థం. ఓకేనా? 22/2 × 10, 2 5 10, 5 22 ఎంత అంటే 110. చూసారా, ఆన్సర్ ఒకటే వచ్చింది. ఓకేనా? ఈ విధంగా కూడా చేయొచ్చు. కానీ మొదటి 10 సంఖ్యలు, మొదటి 100 సంఖ్యలు డైరెక్ట్ సూత్ర ప్రకారం వేసేయండి. కానీ తర్వాత సంస్థలో ఇది ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి గరిష్ట ప్లస్ కనిష్ట బై 2 అన్నిటికి, మొదటి n సరి సంఖ్యలైనా, మొదటి n బేస్ సంఖ్యలైనా, మొదటి n సహ సంఖ్యలైనా, దేనికైనా మొదటి 5 గుణిజాల మొత్తమైనా, 6 గుణిజాల మొత్తం కనుక దేనికైనా గరిష్ట ప్లస్ కనిష్ట బై 2 కామనం ఇంటూ ఈ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దీని ముందునే. దాని ద్వారా కట్టాలి. కట్టాక దాని వీడియో ఇక్కడ వేయాలి. 10 చేస్తే సూత్రం వస్తుంది. నెక్స్ట్ అండి, మొదటి 20 బేస్ సంఖ్యలు మొత్తం అంతా. మొదటి n బేస్ సంఖ్యల మొత్తం సూత్రం n². సింపుల్, 20². 20 × 20 ఎంతండి? 400. దీనిని ఇదే సూత్ర ప్రకారంగా చేయాలంటే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేయాలంటే మొదటి 20 బేస్ సంఖ్యలు ఎక్కడ ఉంటాయండి? 1 నుండి 40 వరకు, 1 నుండి 40 వరకు 20 బేస్ సంఖ్యలు ఉంటాయి, 20 సరి సంఖ్యలు ఉంటాయని చెప్పాను కదా. 1 నుండి 40 వరకు. అయితే బేస్ సంఖ్యలు మొత్తం అన్నప్పుడు ఇది బేస్ సంఖ్య, కానీ ఇది బేస్ సంఖ్య కాదు, సరి సంఖ్య కాబట్టి 39 తీసుకోవాలి. మొత్తం అడిగేటప్పుడు ఏడు చెప్పానంటే ఇది గరిష్ట ప్లస్ కనిష్ట 39 + 1/2 కామనం. ఇక్కడ అవి ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవాలి. ఎన్ని బేస్ సంఖ్యలు కనుక్కోవాలంటే గరిష్ట మైనస్ కనిష్ట బై గ్యాప్ +1. 39 ఒకటి పోతే 38/2 1, 2 19 38, 19 1 20. అంటే ఇక్కడ ఎంత వేయాలంటే 20 వేయాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇది 2 10 20. ఇది 40 × 10 ఎంత అండి? 400. ఇక్కడ కూడా ఎంత వచ్చిందండి? 400. ఓకేనా? ఈ విధంగా కూడా చేయొచ్చు. తర్వాత సంవత్సరం మనకు ఉపయోగపడుతుంది. కానీ మొదటి n బేస్ సంఖ్యలు, మొదటి n సరి సంఖ్యలు సూత్ర ప్రకారం చేసేయండి. కానీ ఈ విధంగా కూడా చేయొచ్చు. అన్నింటికి మొత్తం అడిగాడంటే ఈ ఫార్ములా ఏ సంఖ్యలని ఇలాగే ఫాలో అయిపోవడమే. మొదటి 100 బేస్ సంఖ్యల మొత్తం ఎంత, సరి సంఖ్యల మొత్తం ఎంత అడిగాడండి. మొదటి 100 బేస్ సంఖ్యల మొత్తం కావాలంటే సూత్రం అంటే n² అంటే 100² అంటే 100 × 100. సింపుల్, అంటే 4 సున్నాలు వేసడమే 10,000. మొదటి n సరి సంఖ్యలు అంటే n × n+1, 100 × 100 + 1 అంటే 100 × 101. ఈ 2 సున్నాలు చివరిని వేసేయండి. 100తో గుణకారం ఈజీ. ఇక్కడ పక్కన ఉన్న సంఖ్య వేసి ఈ 2 సున్నాలు ఇక్కడ వేసేయండి చివరిన. ఓకేనా? ఇప్పుడు చూడండి, 70 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. 70 వరకు గల
బేస్ సంఖ్యలు మొత్తం 70 వరకు అన్నాడు. అంటే 1 నుండి 70 వరకు అని అర్థం. 1 నుండి 70 వరకు బేస్ సంఖ్యలు మొత్తం ఎంత అడిగాడు. 1 నుండి 70 వరకు అంటే మనకి ఎన్ని ఉంటాయంటే యాక్చువల్గా 35 సరి సంఖ్యలు, 35 బేస్ సంఖ్యలు ఉంటాయి కదా. అంటే 35 బేస్ సంఖ్యలు మొత్తం, మొదటి 35 బేస్ సంఖ్యలు మొత్తం అని అర్థం. 70 వరకు అంటే 1 నుంచి 70 వరకు అని అర్థం. 70 వరకు ఏంటంటే 35 బేసు, 35 సరే అని అన్నాను. ఎందుకంటే ఇక్కడ 1 ఉండి ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి సగం చేసేయమని చెప్పాం కదా. ఇప్పుడు 35, 35. ఇప్పుడు బేస్ సంఖ్య మొత్తం 35 స్క్వేర్ అని అర్థం. 35 ఇంటూ 35, ఓకేనా. సో 30 ఎంతండి మనకి ఇక్కడ 1225 వస్తుందండి. 1225. నెక్స్ట్ అండి 100 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత. 100 వరకు అంటే 1 to 100. ఇక్కడ 1 ఉండి ఇక్కడ రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ఇందులో సగం చేస్తే ఎంత అవుతుందండి. 50 సరి సంఖ్యలు, 50 బేస్ సంఖ్యలు. అంటే మొదటి 50 బేస్ సంఖ్యలు మొత్తం కానీ మొదటి 50 సరి సంఖ్యలు మొత్తం అడిగిన, మొదటి 50 సరి సంఖ్యల మొత్తం అన్నా, మొదటి 50 బేస్ సంఖ్యల మొత్తం అడిగిన, 100 వరకు గల సరి సంఖ్యల మొత్తం అన్నా, 100 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం అన్నా ఒకటే ఆన్సర్. అంతే కదా అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి 70 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం అన్నా, మొదటి 35 బేస్ సంఖ్యల మొత్తం అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ సరి సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి n ఇంటూ n+1 అంటే 50 ఇంటూ 50 ప్లస్ 1, 50 ఇంటూ 51. 0 పెట్టండి. 5 1 5, 5 5 25, 2550. 50తో గుణించినట్టు 0 7 ఉంది కాబట్టి 0 7 పెట్టేసి 5తో గుణించేయండి. 5 1 5, 5 25. నెక్స్ట్ అండి ఇప్పుడు చూడండి 15 నుండి 60 వరకు గల సంఖ్యలలో సరి సంఖ్యల మొత్తం ఎంత. ఇప్పుడు మధ్యలో అడిగినప్పుడు వాటి మొత్తం అడిగినప్పుడు మధ్యలో 2 సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య ఉన్న సరి సంఖ్యల మొత్తం ఎంత, బేస్ సంఖ్యల మొత్తం ఎంత అడిగినప్పుడు మనము ఇందాక మనం ఉపయోగించాం కదా, దానిని ఉపయోగిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య బై 2 ఇంటూ అవి ఎన్ని ఉన్నాయో ఆ వాల్యూ. ఇప్పుడు 15 నుండి 60 వరకు అంటే ఇక్కడ 100 వరకు సరి సంఖ్యల మొత్తం ఎంత, 70 వరకు సరి సంఖ్యల మొత్తం ఎంత, లేదా మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత, మొదటి 10 బేస్ సంఖ్యల మొత్తం అంటే ఈజీగా మనం చేసేవచ్చు చెప్పాను. కానీ ఇలాగ మధ్యలో ఇచ్చినప్పుడు వాటి మొత్తం ఎంత అడిగినప్పుడు అంటే మనం ఆల్రెడీ మీకు చెప్పాం కదా రెండో షార్ట్ కట్, ఆ షార్ట్ కట్ ప్రకారం చేయాలంటే 15 నుండి 60 వరకు గల సంఖ్యలలో సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సో 15 నుండి 60 వరకు అన్నప్పుడు ఇక్కడ 15 నుండి 60 వరకు అని ఇచ్చారు మనకి. సరి సంఖ్యలు అన్నప్పుడు రెండు పక్కల సరి సంఖ్యలే రావాలి. ఇక్కడ ఇది బేస్ సంఖ్య కదా, దీని తర్వాత సరి సంఖ్య 16, ఇది సరి సంఖ్య కదా. ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలి. గరిష్ట ప్లస్ కనిష్ట మొత్తం అడిగినప్పుడు మారిపోతుంది బై 2. గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య బై 2, అది డిఫరెన్స్ కాదు, 2 అన్నిటికి కామను. ఇంటూ n విలువ కట్టాలి. అంటే ఇక్కడ అవి ఎన్ని ఉన్నాయి సరి సంఖ్యలని n విలువ అంటే ఎలా కడతామని చెప్పమంటే గరిష్ట మైనస్ కనిష్ట బై గ్యాప్. సరి సంఖ్యలు అయినప్పుడు గ్యాప్ అంతా 2 ప్లస్ 1. 60లో 16 పోతే 44 బై 2 ప్లస్ 1, 2 22 అంటే 23 వచ్చాయి. ఎన్ని వచ్చండి 23 ఉన్నాయి సరి సంఖ్యలు. ఆ 80 ఇక్కడ వేయాలండి. 60 ప్లస్ 16 ఎంత అండి 76 బై 2 ఇంటూ 23. సో 2 3 6, 2 8 16, 38 ఇంటూ 23 గుణించాలి. అప్పుడు 15 నుండి 60 వరకు గల సరి సంఖ్యల మొత్తం మనకి వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ 38ని 23ని గుణిస్తే 3 8 24, 2 3 3 9 2 11, 2 8 16, 1 2 3 6 1 7 4 7 8 ఎంత వచ్చిందండి 874 వచ్చిందండి. ఈ విధంగా గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య బై 2 కామన్ ఇంటూ ఆ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో బేస్ సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవాలి ఇక్కడ అడిగితే. అది సరి సంఖ్యలు మొత్తం అన్నప్పుడు ఫస్ట్ది చివరిది సరి సంఖ్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 80 ఎలా కడతాం మనము గరిష్ట మైనస్ కనిష్ట బై డిఫరెన్స్ ప్లస్ 1. ఇక్కడ 10 నుండి 150 వరకు గల సంఖ్యలలో సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. ఇక ఈ విధంగా ఇచ్చినప్పుడు అంటే 10 నుండి 150 వరకు గల సంఖ్యలలో సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. లేదు బేస్ సంఖ్యల మొత్తం ఎంత అడిగాడు అనుకోండి. బేస్ సంఖ్యల మొత్తం కడదాం. ఆల్రెడీ సరి సంఖ్యలు మొత్తం చేసాం కాబట్టి ఇక్కడ బేస్ సంఖ్యలు మొత్తం కడదాం. ఇప్పుడు 10 నుండి 150 అంటే వరకు అన్నప్పుడు 10 బేస్ సంఖ్య కాదు, 150 బేస్ సంఖ్య కాదు. 10 తర్వాత ఏముందంటే 11 బేస్ సంఖ్య, 150కి ముందు 149 బేస్ సంఖ్య. ఈ రెండింటికి మొత్తం అడిగినప్పుడు ఎటు చెప్పామంటే ఈ రెండు ప్లస్ చేయాలని చెప్పాను. 149 ప్లస్ 11 బై 2 ఇంటూ n. n వాల్యూ ఎలా కడతామండి 149 మైనస్ 11 బై 2 ప్లస్ 1.
గరిష్ట మైనస్ కనిష్ట బై డిఫరెన్స్. 149 పగలపోతే 9 రోడపోతే 8 138 బై 2 ప్లస్ 1. ఇది ఎంత అవుతుందంటే 2 6లు 12 2 9లు 69 ప్లస్ 1 అంటే 70 బేస్ సంఖ్యలు ఉన్నట్టు. ఇక్కడ 149 11 కలపండి 160 బై 2 ఇంటూ 70. 80 ఎంత వచ్చింది ఇక్కడ 70. ఇప్పుడు ఎంతండి 2 80లు. సో 80 ఇంటూ 70 2 సున్నాలు వేసేయండి 8 7 56 5600 వచ్చిందండి బేస్ సంఖ్యలు మొత్తం. ఈ విధంగా మధ్యలో ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము ఉపయోగించాలి. అయితే సరి సంఖ్యల మొత్తమే కాదు, బేస్ సంఖ్యల మొత్తం కాదు, సహ సంఖ్యల మొత్తాన్ని కాదు, గుణిజాల మొత్తం దేనికైనా సరే దీన్ని మనం ఉపయోగించి చేయొచ్చు. ఓకేనా అండి. 10 నుండి 50 మధ్యగల సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. మధ్యగల అన్నాడు. మధ్యగల సరి సంఖ్యలు అంటే 10 తీసుకోకూడదు, 50 తీసుకోకూడదు, వాటి మధ్య సరి సంఖ్యలు తీసుకోవాలి. 10 తర్వాత మధ్య సరి సంఖ్య ఏంటంటే 12, 50కి ముందున్న సరి సంఖ్య ఏంటంటే 48, 49 కూడా అవ్వదు. వరకు అంటే 10 50 2 సరి సంఖ్యలుగా తీసుకుంటాం. మధ్య అన్నప్పుడు 2 తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మొత్తం అన్నప్పుడు మొత్తం కట్టమన్నప్పుడు రేట్ చెప్పానంటే 48 ప్లస్ 12 బై 2 ఇంటూ n. n విలువ కట్టాలంటే గరిష్ట మైనస్ కనిష్ట బై డిఫరెన్స్ 2 ప్లస్ 1. 48లో 12 పోతే 6 బై 2 ప్లస్ 1 అంటే 2 18 కదా. 18 ప్లస్ 1 ఎంత అండి 19. ఈ 19 ఇక్కడ 48 ప్లస్ 12 ఎంత అంటే 60 బై 2 ఇంటూ 19. 2 30లు 30 ఇంటూ 19 గుణించండి. 0 వేసి 3 9 27 2 3 1 3 2 5 570. సో మధ్య అంటే వరకు అంటే డిఫరెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అదే మొత్తానికి అదే షార్ట్ కట్ని సహ సంఖ్యల మొత్తాన్ని కూడా అప్లై చేద్దాం. 10 నుండి 100 వరకు గల సహ సంఖ్యల మొత్తం ఎంత? యాక్చువల్గా మొదటి n సహ సంఖ్యల మొత్తం సూత్రం మనం అలా నేర్చుకున్నాం సహ సంఖ్యలో నేచురల్ నెంబర్స్లో n అంటే n + 1/2 అని. కానీ ఇక్కడ 10 నుండి 100 వరకు గల సహ సంఖ్యలు అంటే వరకు అన్నప్పుడు ఏంటంటే 10ని లెక్కలు తీసుకోవాలి, 100ని లెక్కలోకి తీసుకోవాలి. అంతే కదా, సహ సంఖ్యలు కదా. సరి సంఖ్యలు అంటే బేస్ సంఖ్యలు అంటే చూస్తాం కానీ ఇవన్నీ సహ సంఖ్యలు కాబట్టి పర్లేదు. ఇప్పుడు గరిష్ట ప్లస్ కనిష్ట బై 2 కామన్ ఇక్కడ n తీసుకోవాలి. ఎన్ని సహ సంఖ్యలు ఉన్నాయంటే గరిష్ట మైనస్ కనిష్ట సహ సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత అంటే 1. ఇందాక సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు గ్యాపు మనము 2 కాబట్టి 2 వేసాం. 1 వేసి ప్లస్ 1. 100లో 10 పోతే ఎంత అండి 90 ప్లస్ 1 ఎన్ని ఉంటాయండి 91 ఉంటాయి. ఎన్ని ఉంటాయి 91 సహ సంఖ్యలు ఉన్నాయి 10 నుండి 100 వరకు. కాబట్టి ఇక్కడ ఎంత వేయాలండి 110 బై 2 ఇంటూ 91. 2 5 10 2 5 55 ఇంటూ 91ని గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు 1 5 5 1 5 5 9 5 45 4 9 5 45 4 45 9 ఎంత అంటే 5 10 10 1 5005 వచ్చిందండి. ఈ విధంగా ఆ సూత్రాన్ని సహ సంఖ్యల మొత్తానికైనా సరి సంఖ్యల మొత్తానికైనా బేస్ సంఖ్యల మొత్తానికైనా ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య నుండి కనుక్కుమ వాటి మధ్య నుండి సహ సంఖ్యల మొత్తమైనా సరి సంఖ్యల మొత్తమైనా బేస్ సంఖ్యల మొత్తమైనా అడిగితే అదే షార్ట్ కట్ మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి 15 నుండి 90 వరకు గల 3 యొక్క గుణిజాలం మొత్తం ఎంత అన్నాడు. 3 యొక్క గుణిజాలం మొత్తం. ఇప్పుడు 3 యొక్క గుణిజాలు అంటే 3 ఏకంతో భాగించబడేది. 15 3 యొక్క గుణిజమే కదా. 15 నుండి వరకు అంటే అవే లెక్కలోకి వస్తాయి. ఇది 3 గుణిజమే, ఇది 3 గుణిజమే తీసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ తీసుకోండి 90 ప్లస్ 15 బై 2 కామన్ ఇంటూ n. ఈ n వాల్యూ కట్టినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. గరిష్ట మైనస్ కనిష్ట గ్యాప్ అంటే 3 యొక్క గుణిజాలంటే గ్యాప్ 3 ఉంటుంది, 2 యొక్క గుణిజాలంటే 2 ఉంటుంది, 4 యొక్క గుణిజాలంటే 4 ఉంటుంది ప్లస్ 1. 90లో 15 పోతే 75 బై 3. 3 ఎంతనండి 3 25 75 25 ప్లస్ 1 26. ఓకేనా. ఈ 26ని ఇక్కడ అప్లై చేయండి. 115 బై 2 ఇంటూ 26 2 13 అంటే 115 ఇంటూ 13ని గుణించండి. వచ్చిన ఆన్సర్ మీకు వద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. ఒకవేళ అక్కడ మధ్య అన్నాడు అనుకోండి. మధ్య అంటే 15 3 యొక్క గుణిజమే రాదు. మధ్య అంటే రెండింటికి సంబంధం లేదు. 15 తర్వాత 3 యొక్క గుణిజం ఏముందండి 18. ఇక్కడ 18 ఇక్కడ వస్తుంది. 90కి ముందు 3 యొక్క గుణిజం ఏముందండి 90కి ముందు 90కి -3 చేసేయండి ఎంత 87 వస్తుంది. ఇక్కడ 18 ఇక్కడ 87 వస్తుంది. అప్పుడు లెక్క చేయాలి. మధ్య అంటే వరకు అంటే అవే తీసుకోవాలి. అవి 3 యొక్క గుణిజాలు కాదు చూసుకోండి. ఒకవేళ మనకి లెక్క ఈ విధంగా అడగచ్చు. ఏంటంటే 20 నుండి 90 వరకు అడగచ్చు 3 యొక్క గుణిజాలు. 20 నుండి 90 వరకు 3 యొక్క గుణిజాలు అంటే ఏమవుతుందండి 20 3 గుణిజం కాదు, 21 3 గుణిజం, 90 3 గుణిజమే కదా. అప్పుడు ఈ రెండే చూసుకోవాలి. 20 అంటే తీసుకోకూడదు. 3 యొక్క గుణిజంలో ఫస్ట్ది, 3 యొక్క గుణిజాలు వరకు అన్నాడు కాబట్టి లాస్ట్ అదే వస్తుంది. ఇది అయితే అవుద్ది.
ఓకేనా. ఇక్కడ 100 ఉందనుకోండి, 100 3 యొక్క గుణిజాలు మొత్తం కావాలనుకోండి, 20 3 యొక్క గుణిజం కాదు, 100 3 యొక్క గుణిజం కాదు, 3తో భాగించబడతాం. అప్పుడు 20 తర్వాత ఉన్నది 100కు ముందు ఉన్నది ఎంత, 3 యొక్క గుణిజం 99. ఈ రెండు తీసుకొని చేయాలి. ఆ విధంగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఏ సంఖ్యల మొత్తానికైనా సరే షార్ట్ కట్ ఏంటంటే గరిష్ట ప్లస్ కనిష్ట బై 2 ఇంటూ ఎన్. ఎన్ విధులు ఎలా కడతామంటే అవి ఎన్ని ఉన్నాయో లెక్క కట్టాలంటే గరిష్ట మైనస్ కనిష్ట బై గ్యాప్ ప్లస్ 1. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.